ధర్మరాజు జూదంలో తన సర్వస్వాన్ని కోల్పోతుండేటప్పుడు ఎందుకు శ్రీకృష్ణుడు అడ్డుపడలేదు ఆ సమయంలో? జూదంలో సర్వస్వము పోగొట్టుకున్న తర్వాత ధర్మరాజు దగ్గరికి వచ్చిన శ్రీకృష్ణుడు, నువ్వు జూదం ఆడే సమయంలో నేను గనక ఉండి ఉంటే బలవంతంగానైనా నిన్ను అక్కడి నుంచి తీసుకొచ్చేవాడిని, నిన్ను జూదం కోసం ప్రేరేపించే వారి శిరస్సులు ఖండించేవాడిని అని భారతంలో తెలియజేస్తాడు. ధర్మరాజు అడుగుతాడు, అప్పుడు నువ్వెక్కడున్నావయ్యా అంటే, రాజసూయ యాగం చేసే సమయంలో నాకు అగ్రపూజ చేయాలని నువ్వు నిర్ణయించుకుంటే అది చూసి ఓర్వలేనటువంటి శిశుపాలుడు నా మీదకు దాడి చేసే ప్రయత్నం చేశాడు, నన్ను అనేక దుర్భాషలాడాడు. అప్పుడు చక్రాయుధంతో అతని శిరస్సు ఖండించాను. ఎట్టి వారలకునైనా ఏకాంతులకునైనా వచ్చి చొరగరాని వాసుదేవ తత్వము చేది ధరణీశుడహితుడై ఎట్లు జొచ్చెనేడు అని ధర్మరాజు నారదుడిని ప్రశ్నించిన వైనం కూడా ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. శిశుపాలుణ్ణి వధించిన తరువాత ఈ విషయాన్ని తెలుసుకున్న శిశుపాలుడి తమ్ముడైన సాల్వుడు కృష్ణుణ్ణి అంతం చేయాలని ద్వారక మీదకు దండయాత్రకు బయలుదేరాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ద్వారకలో లేడు. ద్వారకలో ప్రవేశించి అక్కడ ఉన్న వంతెనలను ఉద్యానవనాలను అన్నింటినీ ధ్వంసం చేశాడు సాల్వుడు. ప్రద్యుమ్నుడు సాంబుడు ఆ సాల్వుడితో తలపడ్డారు. సాల్వుడి దగ్గర ఉన్న సౌభ అనే విచిత్రమైన విద్య కారణంగా ద్వారకకు చాలా హాని చేయగలిగాడు. ప్రద్యుమ్నుడితో యుద్ధం చేస్తూ మూర్ఛపోయి ప్రద్యుమ్నుడిని తాను గెలవలేనని తెలుసుకొని ద్వారక నుంచి నిష్క్రమించాడు. అనంతరం శ్రీకృష్ణుడు ద్వారకకు వచ్చి జరిగినటువంటి కీడును తెలుసుకొని వెతికి సముద్ర మధ్యంలో ద్వీపంలో ఉన్న సాల్వుణ్ణి హతమార్చాడు. ఈ సత్యాన్ని ధర్మరాజుకు వివరించాడు శ్రీకృష్ణుడు. మనకు సందేహం వస్తుంది, ద్రౌపది తనకు అవమానం జరిగే సమయంలో కృష్ణాని ప్రార్థిస్తే ఎక్కడి నుంచో చీరనిచ్చాడే, మరి ధర్మరాజు జూదం ఆడుతున్న సమయంలో ఆ విషయం తాను గ్రహించలేడా? సర్వజ్ఞుడైన పరమాత్మకు ఈ విషయం తెలియదా? మరి ఈ సాకెందుకు చెప్పాడు అంటే, ద్రౌపది పిలిచింది రమ్మని, చేతులెత్తి గొంతెత్తి శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ అంటూ ప్రార్థించింది. ధర్మరాజు కృష్ణుడికి తెలిస్తే వద్దంటాడేమోనన్న ఆలోచన ఉందేమో, కనీసం తలుచుకోలేదు. తలుచుకుంటే పరిగెత్తి వచ్చేవాడే పరమాత్మ, తలుచుకోకపోతే చూడడే నా పాటు చూపులా చూడక చూచువారల కృప చూచువాడు అంటాడు. అందుకే గజేంద్రుడు ఎవరైతే ఆయన వైపు చూస్తూ నీవే తప్ప ఇత పరంపెరుగా మన్నింపందగున్ దీనిని రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అంటూ ఆయనను కీర్తించి ఆయనను ఆశ్రయిస్తారో వారిని కాపాడతాడు. నన్ను మర్చిపోయావు ధర్మరాజా, అందుకే నువ్వు కడగళ్ల పాలయ్యావు. నన్ను జ్ఞాపకం పెట్టుకున్న ప్రతి ఒక్కడిని రక్షిస్తానని నేను వాగ్దానం చేశాను అని చెప్పటమే కృష్ణుడు ధర్మరాజుకు ఇచ్చిన ఈ వివరణ. ఇది మనం గమనిస్తే ఏ సత్యమైనా, ఏ కార్యక్రమమైనా, ఏ వేడుకైనా, ఏ వినోదమైనా భగవత్ పరంగా ఉన్నప్పుడు మాత్రమే అది మనకు ఆనందాన్ని ఇస్తుంది. ఆ భగవంతుణ్ణి మర్చిపోయామా అది బాధనే మిగులుస్తుంది. ఈ సత్యాన్ని చెప్పటమే ధర్మరాజుతో శ్రీకృష్ణ పరమాత్మ నువ్వు జూదమాడే సమయంలో నేను అక్కడ లేనయ్యా అని చెప్పటంలోనే అంతరార్థం.